కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీదలు బడుగులు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు మా మైనార్టీ సోదరులందరి ఆశీర్వాదం చేసే పార్టీ కడుపులో పెట్టుకునే పార్టీ అందుకే ఆనాడు ఇందిరమ్మైనా గరీబీ హఠావ్ అనే పేరు మీద ముందుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి బీదల్ని బడుగుల్ని రోటీ కపడా మకాన్ అని ప్రతి ఒక్క పేదోడి కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే పరంపర కొనసాగిస్తూ మనందరికీ శుభప్రదమైన అవసరమైన అనివార్యమైన 6 గ్యారంటీ స్కీమ్ మా అందరికీ ఇచ్చి మన పేద జీవితాల్లో వెలుగు నింపిన రేవంత్ అన్న గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులు ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గంలో ముంపు గ్రామాలన్నింటినీ కూడా హక్కున చేర్చుకొని మునుపుడెప్పుడు లేని విధంగా గతంలో ఏ నాయకుడు పట్టించుకోలే. అది సంగమైనా నేడుగమైనా ఉజ్జల్లైనా భూత్పూర్ అయినా అనుగొండైనా అంకెన్పల్లి అయినా దాదన్పల్లి అయినా ఈ గ్రామాలన్నీ కూడా జీవో నంబర్ ఇచ్చి జీవో ట్యాగ్ తగిలిచ్చి వాళ్ళ జీవితాల్ని దుర్భరం చేసినాయి గత పార్టీలు. కానీ వచ్చిన వెంటనే మేమందరపై కలిసి అడిగినాం. అన్నా సంఘమన్న రైతు కూలీల అమౌంట్ వస్తే వాళ్ళొక బండ తొలగించమంటున్నారు. ఆ బండ తొలగిస్తే 28,000 ఎకరాలకు 12 గ్రామాలకు నీళ్ళు వస్తాయన్నా దయచేసి మీరు ఆలోచన చేయండి అని అడిగితే ఈ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా క్షణమైన ఆలోచన చేయకుండా 28,000 ఎకరాలు నీరు వదులుతాయంటే అంతకంటే ఎక్కువ చేయండి. క్షణంలో 12 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి సంఘమండ నిర్వాహకులకు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్నకు పరిపూర్ణంగా ముంపు గ్రామాల తరఫున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మిగతా గ్రామాల విషయాల్ని కూడా మనసు మీద పెట్టి ఖచ్చితంగా పరిష్కరిస్తారని కోరుకుంటూ అదే మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా యాక్చువల్గా ఏదో మాట్లాడదామని అనుకున్నా కానీ రేవంత్ అన్న చూసిన తర్వాత నన్ను గెలిపించిన నా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసిన తర్వాత మాట్లాడలేదో అర్థం కాకొచ్చింది. కానీ ఒక్కటి చెప్తా ఉన్నా అన్న, మా ప్రాంతం అమాయక జనం ఉంటారు. ఇక్కడ నమ్మితే ప్రాణమైనా ఇస్తారు. ఇటువంటి అమాయక జనాన్ని ఆసరాగా తీసుకొని గత 35 సంవత్సరాలు ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రాంతం వెనుకబడటంతో పోయిందనా ఆత్మకూరు కానీ అమర్చింత కానీ నర్వ కానీ ఉట్కూరు కానీ మక్కల్ కానీ మాల్దూరు కానీ కృష్ణా కానీ ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడటంతో విద్యకు వైద్యానికి చిన్న చిన్న సౌకర్యాలకు కూడా వెనుకబాటు గురైందనా ఈ ప్రాంతం మునుపటికెంచి కూడా కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఏ నాయకుడు పట్టించుకోలేదనా. దయచేసి మేము కోరుతా ఉన్న చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు సగటు మానవునికి అవసరం పడే విషయాలే కాబట్టి దయచేసి ఈ నియోజకవర్గం 35 సంవత్సరాలు వెనక్కిపోయింది కాబట్టి మీరు ఎప్పుడన్నా మక్కలు అనేది ఒకటి ఉంది, మిమ్మల్ని నమ్ముకొని ఉంది, మీకోసం పరితపించింది. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఏం చెప్తే అది చేయడానికి మక్కలు సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని మర్చిపోకుండా మక్కల మీద చల్లని చూపు చూడాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటున్నా.